హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 3 పీస్ సెట్లో స్పెషల్ వైట్ డ్రెస్ అనేది వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో నుంచి అయితే నాకు చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి, 101 వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చేసి 3 లైక్స్ వచ్చాయండి. సో దేంట్లో నుంచి అయితే ఒక కస్టమర్ అయితే నాకు మెసేజ్ చేశారండి. స్క్రీన్ షాట్ తీసి అయితే ఈ డ్రెస్ అవైలబుల్గా ఉందని చెప్పేసి అడిగారు. సో నేను చెప్పాను, ఉందండి, ఆల్రెడీ మన దగ్గర మనకి వ్యూస్ తక్కువ ఉన్నా సరే తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయండి. సో మన దగ్గర ఉన్నవి లిమిటెడ్ స్టాక్ కాబట్టి తొందరగానే షోల్డ్ అవుట్ అయిపోతాయండి. సో ఆల్రెడీ మన దగ్గర ఇవి వచ్చేసి 10 డేస్లో వచ్చేసి 6 డ్రెస్సెస్ అనేవి షోల్డ్ అవుట్ అయిపోయాయి. మన దగ్గర ఉన్నాయి 4 ఉన్నాయండి. సో వాళ్ళు వచ్చేసి మాకు 10 డ్రెస్సెస్ అనేవి కావాలి. సో 6th మ్యారేజ్ ఉంది కదా, మాకు 6th కన్నా బిఫోరే కావాలండి అని చెప్పేసి వాళ్ళు అడిగారండి. సో మా దగ్గర అయితే 4 డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రెజెంట్ అయితే. సో మీకు కావాలి అనుకుంటే నేను తెప్పిస్తాను అండి, అది కూడా మీరు అడ్వాన్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటే, సో మాకు కావాలండి, మీరు తెప్పించండి, మేము పేమెంట్ అనేది చేస్తాం, ఫోన్పే నెంబర్ చెప్పమన్నారు. సో ఫోన్పే నెంబర్ చెప్పగానే వెంటనే అయితే వాళ్ళు నాకు ఫోన్పే అనేది చేశారండి. సో 5000 అనేది చేశారు. మొత్తం 10 డ్రెస్సెస్కి వచ్చేసి 6500, ఈచ్ వన్ డ్రెస్ వచ్చేసి 650 అండి. సో మొత్తం డెలివరీ ఛార్జెస్ అయినా స్పీడ్ పోస్ట్ అనేది పంపించాలి వీళ్ళకి. సో స్పీడ్ పోస్ట్కి వచ్చేసి ఇంకా కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతాయండి. సో వాళ్ళకి పేమెంట్ అనేది చేశాక నేను వెంటనే ఆ డ్రెస్సెస్ అనేది తెప్పించి అక్కడి నుంచి వాళ్ళకైతే పంపించేశాను. సో వాళ్ళకైతే 6 డ్రెస్సెస్ అనేవి పంపించాను ఆర్టీసీ నుంచి అండి. సో మిగతా 4 డ్రెస్సెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో అవైతే నేను ప్యాకింగ్ చేయాలి, చాలా అర్జెంట్గా అయితే వాళ్ళకి పంపించాలండి. సో 6th కన్నా ఇంకా ముందే వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అలా అని చెప్పేసి నేను ఫ్రైడే రోజునైతే ఇవి పోస్ట్ ఆఫీస్కి పంపిద్దామని చెప్పేసి ప్యాక్ చేస్తున్నా అండి. సో ఇవి 4 డ్రెస్సెస్ అనేవి కొంచెం హెవీ ప్యాకింగ్ ఉన్నాయి. సో ఎలా చేయాలి, మనకి ప్యాకింగ్కి ఏమో సపోర్ట్ అనేది ఈ రోల్ అనేది సరిపోవట్లేదు. సో ఎలా చేయాలని చెప్పేసి నేను ఒక 2 డ్రెస్సెస్ దాని ప్యాకింగ్ చేశాను, ఇంకొక 2 డ్రెస్సెస్ వచ్చేసి వేరే సపరేట్గా ప్యాకింగ్ అనేది చేశాను అండి. సో ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ అనేవి కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయొచ్చు. సో దీనికి వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఓన్లీ పేమెంట్ అనేది చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో మీరు మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసినాక వితిన్ 7 డేస్లో అనేది మీకు రీచ్ అవుతుంది, హోమ్ డెలివరీ అనేది రీచ్ అవుతుందండి. సో ఇప్పుడు అయితే నేను ప్యాకింగ్ చేసి అయితే 6th లోపల, అంటే ఈరోజు ఫ్రైడే అండి, ఫ్రైడే అంటే సాటర్డే, రేపు వచ్చేసి సాటర్డే కాబట్టి సాటర్డే అయితే మనకి వెళ్ళదు, సండే వచ్చేసి గవర్నమెంట్ హాలిడే కాబట్టి సో మండే అయితే రీచ్ అవుతుందండి ఇది. సో మనకి కొంచెం దగ్గరలో, మాకు ఉన్న దగ్గరలో అయితే తొందరగానే రీచ్ అయిపోతుంది. కొంచెం మనకి లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం మనకి 5 డేస్ అనేది కంపల్సరీ పడుతుందండి. సో ఈ విధంగా అయితే నేను ప్యాకింగ్ చేసేసాను 4 డ్రెస్సెస్ అనేవి. సో ఇప్పుడు ప్యాకింగ్ చేసి అయితే టైం వచ్చేసి మనకి ఇప్పుడు 1 o'clock అవుతుంది. ఈ టైంలో అయితే పోస్ట్ ఆఫీస్ అనేది ఉండదని నాకు కూడా తెలుసు, కానీ అర్జెంటుగా ఇవి మనం పంపించాలి కాబట్టి సో నేను వెళ్ళి వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేశాను అండి. సో వాళ్ళైతే క్లోజ్ చేశారు. సో మనకి పోస్ట్ ఆఫీస్ అనేది క్లోజ్ కాదు, సిస్టమ్ క్లోజ్ చేశారండి. సో వాళ్ళు ఈ టైంలో అవ్వదమ్మా అన్నారు. సో రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే వాళ్ళు చేశారండి. సో చేసి మనకి వాళ్ళు వెయిట్ అనేది చేసి మనకి అమౌంట్ అనేది చెప్తారు. అమౌంట్ అనేది చెప్పినాక మనం అమౌంట్ అనేది ఇచ్చేస్తే మనం పంపించిన అడ్రస్కి అయితే వాళ్ళైతే పంపించేస్తారండి. సో కన్ఫర్మ్ చేసి అయితే వాళ్ళైతే ఇప్పుడు నెంబర్ ఇస్తారు, ట్రాకింగ్ నెంబర్. ఈ ట్రాకింగ్ నెంబర్ ద్వారా అయితే మనం